అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చడమే మనందరి ఏకైక లక్ష్యమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి పర్యటనలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీతో లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడినా మంగళగిరి అభివృద్ధి గురించే చర్చిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 1,00,000 మెజార్టీకి ఒక్క ఓటు కూడా తగ్గదని ధీమా వ్యక్తం చేశారు. 60 ఏళ్లు చెమటోడ్చి హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే 2014లో కట్టుబట్టలతో మెడపెట్టి బయటకు పంపించేశారని గుర్తు చేస్తూ ఇప్పుడు హైదరాబాద్ను చూస్తే అసూయగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. అందరూ తెలుసు 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుగా మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయ పడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆ ఐటీ టవర్లు చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారు రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలోని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్ గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచన ఒకటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేస్ అభివృద్ధి చెందాలి. అందుకే ఎవరు ఊహించిన సమయంలో ముంబై అహ్మదాబాద్కి ఈరోజు భారతదేశం రైల్వే ట్రైన్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. ఇంతేకాదు ప్రపంచంలో ఎక్కడ లేకపోయినా హైడ్రోజన్ ట్రైన్ రీసెర్చ్ కూడా మనం చేస్తున్నాం. అది గ్రీన్ మొబిలిటీకి, సస్టైనబిలిటీకి మనం పునాది వేసుకోబోతున్నాం. ఎంతోమంది నన్ను అడిగారు, ఓడిపోయినది ఇక్కడ 91,000 మెజార్టీ ఎట్టు గెలిచామని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజలతో అనుసంధానమయ్యా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, వాళ్ళతో కలిసికట్టుగా జీవితాంతం ప్రయాణం చేస్తానన్న భరోసా కల్పించా. అందుకే నాకు ఆ మెజార్టీ గెలిపించారని చెప్తాం జరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు. కానీ ఒక విషయం చెప్పాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పని చేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. 6 నిమిషాలు కష్టపడదాం, అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పట్లేదు, అన్ని కోరికలు తీర్చామని చెప్పట్లేదు. అది దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. కానీ మీకోసం పనిచేస్తున్నాం.